మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్ద ఎత్తున ధర్మపురి పద్మశాలి గౌరవ బాంధవులంతా కూడా పెద్ద ఎత్తున ఆ ధర్మపురి లక్ష్మణ సుస్వామి ఆశించుకొని చాలా మంది ప్రజలకు అభిషేకిస్తున్నారు. మాకు కళ్యాణ మండపం కాస్తున్నారు. తప్పకుండా దానికి సంబంధించిన విషయంలో కూడా మీరు ఒక మంచి కళ్యాణ మండపాన్ని మా పద్మశాలి సంబంధిత బాంధవుల యొక్క ఆలోచనని అమలయ్యే విధంగా రాబోయే రోజుల్లో మీ అందరితో కూర్చొని మాట్లాడుతున్న విషయాన్ని మరొకసారి మళ్ళీ తీసుకుంటూ కార్యక్రమంలో భాగస్వామి తీసుకున్నటువంటి మా మార్కండే తెలియదు వారి యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమస్తే భగవన్ విశేషరాయ త్రియంబకాయ కాళకిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమః. ఓం శివాయ. హర హర మహాదేవ. ఈ రోజు ధర్మపురి పట్టణంలో శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ స్వామి జయంతి పురస్కరించుకుని మరి ఉదయం నుంచి రుద్రాభిషేకం చేయడం జరిగింది. రుద్రాభిషేకము, అర్చన, అభిషేకాలు కార్యక్రమం అయింది. తదనంతరము ఇప్పుడు కుంకుమార్చన చేస్తున్నారు. ఆ తదనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మార్కండేయ జయంతి రోజున మరి ఈ పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా తప్పకుండా శ్రీ మార్కండేయ స్వామి దర్శనం చేసుకుని కుంకుమ పూజ చేసుకుంటే మరి ఎందుకు చేసుకోవాలంటే వారు క్షేమంగా ఉండాలని చెప్పి మరి వారు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తుగదులు అని చెప్పి ఈ మార్కండేయ స్వామి పర్వదినాన ఆ స్వామి వారికి ఇష్టదేవమైన మరి ఆ కులదేవుడిని ఆయన అభిషేకం చేసుకొని కుంకుమ పూజ చేసుకుంటే మరి ఆ మాతలకు అందరికి కూడా శుభం కలుగుతుంది. కుంకుమ పూజ ఎందుకు చేసుకుంటారు అంటే వారి సౌభాగ్యం కోసం, వారు క్షేమంగా ఉండాలి, వాళ్ళ పిల్ల బాబు అందరూ కూడా మరి క్షేమంగా ఉండాలని చెప్పి ఆ కుంకుమ పూజ కార్యక్రమం చేసుకుంటారు. ఈ రోజు చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ కుంకుమార్చన, ఈ జయంతి మరి అందరు కూడా కార్యవర్గ సభ్యులు, మరి అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు అందరు కూడా మార్కండేయ స్వామి కులబాంధవులు కూడా అందరు వచ్చి ఎంతో కృషి చేసి మరి ఉదయం నుంచి వాళ్ళు ఇక్కడ ఉండి మరి వాళ్ళు చేసుకుంటున్నారు. కావున మీ ఈ రోజు ప్రత్యేకంగా శ్రీ మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకుంటే అందరూ కూడా క్షేమంగా ఉంటారు, శుభం కలుగుతుంది. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కేవలం పట్టణమే కాకుండా మండల స్థాయిలో ఉన్నటువంటి పద్మశాలి కులస్తుల ద్వారా మా యొక్క ఇక్కడ ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క మహిళా మనులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ధర్మపురి శాసనసభ సభ్యులు ప్రభుత్వ వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ కూడా గారు కూడా వాళ్ళు రావడం జరుగుతుంది. అనంతరం కార్యక్రమం అనంతరం కూడా మా పద్మశాలి కులస్తులకే కాకుండా ఆ పట్టణంలోని వాసులకు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు జయంతి సందర్భంగా పట్టణ వాసులు అదేవిధంగా మా పద్మశాలి కులస్తులు అందరూ కూడా ఆ మార్కండేయుని ఆశీస్సులు పొందాలని మేము సదా కోరుకుంటూ ఈరోజు ధర్మపురి పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ జయంతి సందర్భంగా పట్టణ పద్మశాలి కుల బాంధవులు ఉదయం రుద్రాభిషేకం, అదేవిధంగా పద్మశాలి మహిళా కుటుంబీకులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథులుగా గౌరవ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్ గారు పాల్గొంటున్నారు. ఈ భక్త మార్కండేయ ఆశీర్వాదం పట్టణ ప్రజల మీద, అదే విధంగా పద్మశాలి కుటుంబీకులందరి మీద ఆశీర్వాదం ఉండాలని, అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలతో ధర్మపురి పట్టణము సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భక్త మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. జై మార్కండేయ. ఈ రోజు పద్మశాలిలకి జరపబడుతున్నటువంటి మార్కండేయ జయంతి ఉత్సవం ఘనంగా గొప్పగా నిర్వహించుటకు కారకులు మన భక్త మార్కండేయుని యొక్క వంశీకులమైనటువంటి మేము భక్తి శ్రద్ధలతోటి అందరం ఐక్యంగా ఏకంగా ఉంటూ ప్రతి ఏటా జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు దిగ్విజయంగా జరపాలనేటువంటి ఉత్సుకతోటి ఉత్సాహంతో ముందడుగు వేయడం జరిగింది. అందరి సహాయ సహకారాలతోటి మరి ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమం మహిళలతోటి నిర్వహించడం జరుగుతుంది. అధిక సంఖ్యలో ఈ రోజు మహిళలు పాల్గొనడం జరుగుతుంది, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇటువంటి మహా భాగ్యాన్ని మాకు ప్రసాదించినటువంటి మార్కండేశ్వర స్వామిని ఎల్లవేళలా మేము ఆరాధిస్తూనే వారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూనే ఉంటూ మా యొక్క ధర్మపురి పట్టణ వాసులందరికీ మరి అలాగే మా పద్మశాలి వారందరికీ మార్కండేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. జై మార్కండేయ. ఈ రోజు సందర్భంగా ప్రయాణికులందరూ కూడా కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్న భక్తులందరికీ కూడా ఆ మార్గంలోని ఆశీస్సులు మనస్ఫూర్తిగా అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ